ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రూల్స్ విషయంలో గానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో గానీ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు ఊరుకోరు. అది చిన్న తప్ప పెద్ద తప్ప అని చూడరు. క్రిమినల్స్ విషయంలో ఆయన తీసుకునే డెసిషన్స్ ఎప్పుడూ చాలా సీరియస్గానే ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లల సేఫ్టీ విషయంలో ఆయన గవర్నమెంట్ ఎప్పుడూ టాప్ ప్రియారిటీ ఇస్తుంది. ఎవరైనా అమ్మాయిల జోలికి వస్తే వాళ్లకి వెంటనే శిక్ష పడేలా చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే విషయం మనకు క్లియర్గా అర్థమవుతోంది. ప్రస్తుతం సొసైటీలో లవ్ జిహాద్ అనే టాపిక్ మీద చాలా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. కొంతమంది కావాలనే ప్లాన్ చేసి మరీ అమాయకమైన అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక ఒక పెద్ద నెట్వర్క్ లేదా కొన్ని గ్రూప్స్ పనిచేస్తున్నాయని కూడా టాక్ ఉంది. వీళ్లు ఫాలో అయ్యే పద్ధతి చాలా డేంజర్గా ఉంటుంది. ముందుగా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వాళ్లను ప్రేమ పేరుతో దగ్గర చేసుకుంటారు. ఒకవేళ ఆ అమ్మాయి కనుక వీళ్లను నమ్మకపోతే లేదా ప్రేమించడానికి నో చెప్తే అప్పుడు అసలు డ్రామా స్టార్ట్ చేస్తారు. ఆ అమ్మాయిని మెంటల్గా టార్చర్ చేయడం మొదలుపెడతారు. కాలేజీకి వెళ్లే దారిలో లేదా ఆఫీస్కి వెళ్లే దారిలో వాళ్ల వెంట పడతం లాంటివి చేస్తారు. అంతటితో ఆగకుండా అందరి ముందు ఆ అమ్మాయి నాది అని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల వీళ్ల వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ చెయ్యడం లేదా వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడం లాంటివి చేస్తున్నారు. ఇలా చెయ్యడం వల్ల ఆ అమ్మాయిలు చాలా భయపడిపోతున్నారు. పరువు పోతుందేమో అని, ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్లు బయటకు చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ ఉంటారు. దీన్నే అలుసుగా తీసుకుని ఈ క్రిమినల్స్ ఇంకా రెచ్చిపోతున్నారు. నువ్వు నాకు లొంగిపోవాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత మతం మారాలి అని ఫోర్స్ చేస్తున్నారు. ఇలా అమ్మాయిలను ఒక ట్రాప్లోకి లాగుతున్నారు. వాళ్లకు వేరే దారి వేకుండా చేసి చివరికి వాళ్లు చెప్పినట్లే వినేలా చేసుకుంటున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల చాలా మంది పేరెంట్స్ కూడా తమ పిల్లల ఫ్యూచర్ గురించి చాలా వర్రీ అవుతున్నారు. పోలీసులు ఇలాంటి వాళ్లకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్లలో మార్పు రావడం లేదు. మారండిరా బాబు అంటే వాళ్లు అస్సలు వినడం లేదు. పైగా మా వెనుక మా కమ్యూనిటీ ఉంది, మాకు సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నారు, పోలీసులు మమ్మల్ని ఏం చెయ్యలేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వీళ్లుంటారు. ఇలాంటి వాళ్ల ధైర్యం చూసి సామాన్య జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. తప్పు చేసిన వాళ్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోందో అని అనుకుంటున్నారు. మనం ఏం చేసినా చెల్లుతుంది అనే భ్రమలో వీళ్లు బతుకుతున్నారు. కాని ఇప్పుడు సీన్ మారింది. యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్లను చూసి ఊరుకునే రకం కాదు. తప్పు చేస్తే స్పాట్లోనే రిజల్ట్ ఉంటుందని ఆయన ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు.